అందరికి వచ్చిన పాటనే కదా. రాజ్యాన్ని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజ్యాన్ని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా. పాడదాం, అందరికి వచ్చిన పాట. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. నీ చప్పట్లు కొడతా అందరం, లోపల బయట ఉన్న వాళ్ళం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మరొకసారి, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా. స్వరములు కలుపుతూ చప్పట్లు కొడతాం గట్టిగా, దేవుని సన్నిధి ఆవరించును గాక. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజ్యాన్ని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజ్యాన్ని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలరా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యాన్ని మాత్రం మనం చదువుకుందామండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుని బిడ్డలరా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా ప్రభుల వారు పంచి పెట్టును గాక.
చదువుబడిన ఈ వాక్యానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, ప్రభు శిక్షను తృణీకరించకు, నీకు మేలు కలుగును. ఏమండి, చదువుబడిన వాక్యానికి అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క శిక్షను తృణీకరించకు, నీకు మేలు కలుగును. లోపల బయట ఉన్న వారందరూ కూడా గట్టిగా చెప్పండి, ప్రభు శిక్షను తృణీకరించకు, నీకు మేలు కలుగును. చిన్న స్వరముతో మీరు చెప్పారు దేవుని బిడ్డలారా. అయినప్పటికీ ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకందరికి కూడా అర్థమయ్యే విధానములో వాక్యం చేత ప్రభు మిమ్మలను తృప్తిపరుస్తాడు. దేని చేతమ్మా? వాక్యం చేత దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. గనక ఈ 12వ అధ్యాయంలో ఈ 10వ వచనములో దేవుని బిడ్డలారా, మొదటిగా శరీర సంబంధులైన తండ్రులు మనకు కనపడతారండి. ఎవరు కనపడతారండి? చెప్పండి అమ్మా. శరీర సంబంధులైన తండ్రులు మనకు కనపడతారు. ఓకేనా? రెండోదిగా ఎవరు కనబడతారంటే, మనకు కనబడకుండగా మన కన్నులతో చూడలేకుండగా ఎవరు కూడా సమీపించరాని తేజస్సులో ఉన్నాడే, ఆ దేవుడు కూడా ఏం చేస్తాడంటే శిక్షిస్తాడంట. ఏమంటే, ఈరోజు ఈ మాట విన్నప్పుడు మనకు కొంచెము బాధకరంగా, మనకు వేదనకరంగా, మనకు ఆందోళనకరంగా ఉండవచ్చు. ఏంది శిక్షించడమా? ఏంది దుఃఖ పెట్టడమా? ఏంది బాధ పెట్టడమా? కదండి. ఇక్కడ చదవబడిన వాక్యం ఏంటంటే, ఒక్కసారి ఆ 12-10 వచనాలకి చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. కదండి అమ్మా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ, వారు అంటే ఎవరు? శరీర సంబంధులైన తండ్రులు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వారు అంటే శరీర సంబంధులైన తండ్రులు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క తండ్రికి దేవుని బిడ్డలారా ఒక కొడుకే ఉండొచ్చు, లేదా ఒక కుమార్తెనే ఉండొచ్చు. ఒక్కొక్క తండ్రికి దేవుని బిడ్డలారా మరి 2 కుమార్తెలే ఉండొచ్చు, వారికి కొడుకులు లేకపోవచ్చు. ఒక్కొక్క తండ్రికి 2 కుమారులే ఉండొచ్చు, కూతుర్లు లేకపోవచ్చు. ఒక్కొక్క తండ్రికి దేవుని బిడ్డలారా మరి 3-4 కుమారులు, మరి 2-3 కుమార్తెలు, ఈ విధంగా ఉండొచ్చు భౌతికంగా, శరీరపరంగా. అప్పటికి ఒక తండ్రి వచ్చేసి దేవుని బిడ్డలారా మరి 4 దేవుని బిడ్డలారా కుమారులకు తండ్రి కావచ్చు, 3 బిడ్డలకు తండ్రి కావచ్చు. దేవుని బిడ్డలారా మరి తండ్రి అనబడిన వ్యక్తి దేవుని బిడ్డలారా కుమారుణ్ణి ఏ విధంగా శిక్షిస్తాడో కూతుర్ను కూడా అదే విధంగా శిక్షించాలని దేవుని యొక్క వాక్యము
తేటగా మనతో మాట్లాడుతుంది. తండ్రి అనబడిన వ్యక్తి, దేవుని బిడ్డలారా, తండ్రి అనబడిన వ్యక్తి అక్కడ తల్లి గురించి చెప్పబడము లేదు. పెంపకము విషయములో, వారిని నడిపించే విషయములో, వారిని దారి పెట్టే విషయములో దేవుని బిడ్డలారా, తండ్రి ఏం చేయాలంటే శిక్షించాలి. ఎవరిని శిక్షించాలి? కొడుకును శిక్షించాల్సిందే, కూతురును కూడా శిక్షించాల్సిందే. కూతుర్లను శిక్షించాల్సిందే, కుమారులను కూడా శిక్షించాల్సిందే. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ, ఇప్పుడు మీకు కొడుకులు ఉన్నారనుకోండి, మీకు కుమార్తెలు ఉన్నారనుకోండి, వారిని మీరు శిక్షించకపోతే కాన వారు ఏమైపోతారో తెలుసా? దుర్బీజులు అయిపోతారంట. ఏమైపోతారండి? దుర్బీజులు అయిపోతారు. దుర్బీజులు అంటే దానికి సరైన తెలుగు నిర్వచనం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, అక్రమ సంబంధికులు అయిపోతారంట. అక్రమ సంబంధికులు అయిపోతారని దాన్ని నేను తరచు చూచినప్పుడు ఆ పదం గురించి నాకు బయటపడిన విషయము. తండ్రి అనబడిన వ్యక్తి కొడుకులను కూతుర్లను ఏం చేయాలంటే శిక్షించాలి. శిక్షించకపోతే వాళ్ళు ఏమైపోతారంటే, వాడు కొడుకుగా తండ్రికి ఉండలేడు, కూతురు తండ్రికి కూతురుగా ఉండలేదని నేను చెప్పడం లేదు, పరిశుద్ధాత్ముడు లేఖనములో లెక్కించాడు. చప్పట్లు కొడతారా? ఆ పైన ఒక మాట రాయబడింది. 8వ వచనం చదువుతున్నాడు జయరాజు. కుమారులైన వారందరూ, ఆ మాటని నేనైనా, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు, కుమార్తెలు కారు. దుర్బీజులే, అవునండి, ఏందంట? దుర్బీజులే కానీ కుమారులు కానీ కుమార్తెలు కానీ కారు. ఇప్పుడు తండ్రి అనబడిన వ్యక్తి ఏం చేయాలా? శిక్షించాలి. ఎవరిని శిక్షించాలి? కుమారులు కుమార్తెలను శిక్షించాలి. ఒక్కొక్కసారి కుటుంబంలో కొడుకులు, దేవుని బిడ్డలరా, సోమరిపోతులు అయిపోతుంటారు. కుమార్తెలు, దేవుని బిడ్డలరా, తిండిబోతులు అయిపోతుంటారు. లేదా కొడుకులు తిండిబోతులు అయిపోతుంటారు, కుమార్తెలు సోమరిపోతులు అవుతుంటారు. అప్పుడు తండ్రి దాన్ని కనిపెట్టాలి, దాన్ని వివేచించాలి. నా కొడుకు ఎన్ని గంటల వరకు పనుకొని నిద్రపోతున్నాడు, నా కుమార్తె ఎన్ని గంటల వరకు పనుకొని నిద్రపోతుంది. దాన్ని చూచిన తండ్రి ఏం చేయాలంటే, ఫస్ట్ భార్యతో మాట్లాడుకోవాలి. పిల్లలు ఇట్లా ఇన్ని గంటలు నిద్రపోతున్నారు, మరి సరైన విధానములు వారు హోంవర్క్ చేసుకోవడం లేదు, వారు చదువుకోవడం లేదు కనుక వారిని ఏం చేయాలంటే శిక్షించాలి. వారిని ఏం చేయాలి? ఫస్ట్న శిక్షించాలి. ఎట్లా శిక్షించాలి? దేవుని బిడ్డలరా, ఫస్ట్ కర్రతోనూ బెత్తముతో కాకుండా, దేవుని బిడ్డలరా, ఫస్ట్ మాటలతో ఏం చేయాలంటే శిక్షించాలి. మాటలతో ఏం చేయాలా? శిక్షించాలి. భయం పెట్టాలి. దేవుని బిడ్డలరా, మీరు ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు మీరు మరి బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, హోంవర్క్ చేసుకోవాలి, మీరు స్కూల్కి వెళ్ళాలి. లేకపోతే మీ కడుపు ఏమైపోతుందంటే ఆకలికి విలవిలలాడుతుందని ఆహారం లేకుండా ఫస్ట్ ఏం చేయాలంటే శిక్షించాలి. అది తండ్రి పిల్లలను శిక్షించాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఒరేయ్ ఈరోజు నేను లేవకపోతే కన్నా, ప్రార్థన చేసుకోకపోతే, వాక్యం చదువుకోకపోతే, హోంవర్క్ చేసుకోకపోతే కన్నా మా నాయన ఏం చేస్తాడంటే ఆకలితోనే పంపిస్తాడు స్కూలుకు అని 2 రోజు ఏం చేస్తాడంటే వానికి ఖచ్చితంగా బుద్ధి అన్న రావాలి. బుద్ధి రాకపోతే, దేవుని బిడ్డలరా,
భవిష్యత్తు ఏమైపోతుందంటే నిస్సుప్రయోజనం అయిపోతుందని దేవుని యొక్క వాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది. ఆ విధంగా పిల్లలను శిక్షించిన తర్వాత పిల్లలలో దేవుని బిడ్డలరా కనిపెట్టాలి. వాళ్ళల్లో మరి గర్వము కానీ, వాళ్ళలో అహంకారము కానీ, మరి వారు ఇతరులతో సాంగత్యం చేస్తుంటే మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. దేవుని బిడ్డలరా, మరి ఒక తండ్రిగా నేను కూడా దేవుడు ఆత్మ సంబంధంగా పిల్లలను దండిగిచ్చాడు. దేవుడు శరీరపరంగా 2 పిల్లల్ని ఇచ్చాడు. కొడుకును బిడ్డను నాకు దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలరా, మందిరము ఈ ముఖం ఉంది. మందిరం ఈ ముఖం ఉన్నప్పుడు కొరియన్ ఏం చేశాడంటే దేవుని బిడ్డలరా, ఇంటికి ఎదురుగా ఒక అబ్బాయితో ఏం చేస్తున్నాడంటే ఆడుకుందామరా అని పిలిచాడు. పాశ్రమ చూస్తుంది, ఆడుకుందామరా అని పిలిచాడు. పిలిచినప్పుడు నేను ఏం చేశానంటే కందిపరిగి తీసుకొని, దేవుని బిడ్డలరా, నువ్వు ఆడుకునేది ఎవరితోని, నువ్వు ఆడుకునేది ఎవరితోని అని దేవుని బిడ్డలరా, ఆ రోజే నేనేం చేశానంటే దేవుని బిడ్డలరా, మరి కొరియన్ను కర్ర తీసుకొని ఆ ఈత బరిగలు తీసుకొని దేవుని బిడ్డలరా కాళ్ళం పొడి కొడితే రక్తాలు వచ్చినాయి. గనక ఈరోజు దేవుని బిడ్డలరా, మరి ఎంతసేపు ఉన్న మరి కాలేజీ, ఇల్లు, ఈ పరిచర్య ఇది తప్ప మరొకటి ఇక తెలియదు. కారణం ఏంటంటే ఈరోజు తండ్రి అనబడిన వాడు కొడుకు ఎక్కడ కూర్చుంటున్నాడు, కొడుకు ఎవరితో పాటు తిరుగుతున్నాడు, కొడుకు ఎక్కడున్నాడని తండ్రి కనిపెట్టలేకపోతున్నాడు. వాని కడుపుకు కూడు పెడుతున్నావు, వాని దేహానికి విలువ కలిగి వస్త్రాలు ఇస్తున్నావు, దేవుని బిడ్డలరా ఫీజులు కడుతున్నావు. కానీ వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏంటి పరిస్థితి అని ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఇడిచిపెడితే ఆ కొడుకులు కానీ బిడ్డలు కానీ ఏమైపోతారంటే, ఇడిచిపెడితే దేవుని బిడ్డలరా వారు కుమారులుగా ఉండలేరు, కుమార్తెలుగా ఉండలేరు అనేది వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలరా, నేను నా కొడుకును కానీ ఈరోజు వరకు నా బిడ్డను కానీ శిక్షిస్తున్నప్పుడు ముందు పాశ్రమకు చెప్తాను, నువ్వు దగ్గరకు రాకాకు అని, నువ్వు దగ్గరకు రాకాకు అని చెప్తాను. బెల్ట్ ఉంది, టక్కును బెల్ట్ తీస్తాను. ఏమ్మా బెల్ట్ తీసి పట్ట ఇద్దరిని 4 జౌరి పారేస్తాను. ఇంకా కొడుకును కొడతా, బిడ్డను కొడతా. ఈరోజు కూడా బైబిల్ ఆ బలిపీఠం ముదని చెప్తున్నాను. దేవుని బిడ్డలరా, శిక్షించకపోతే వాళ్ళలో గర్వం వస్తుంది, శిక్షించకపోతే వాళ్ళలో అహంకారం వస్తుంది, శిక్షించకపోతే వాళ్ళలో ఏమవుతుందంటే దేవుని బిడ్డలరా మూర్ఖత్వము వస్తుంది. ఒక బెల్ట్ తెగిపోయింది. దేవుని బిడ్డలరా, మీరు అనుకోవచ్చు, దేవుని బిడ్డలరా ఏంటి మా పాస్టర్ అయ్యేట, అట్టుంటేనే శరీర సంబంధమైన పిల్లలను నేను కంట్రోల్లో పెట్టగలుగుతాను నా పిల్లలను. దేవుని బిడ్డలరా, వారు నాకు కొడుకుగా, నాకు కుమార్తెగా ఉండగలుగుతారు. చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరతం గాక. నువ్వు దగ్గరికి రాకాకు అని ముందే చెప్పుకుంటాను. ఇంకా కొడతప్పుడు అయ్యా ఇడిచిపెట్టి అంటే ఇంకా సరే, ఆమె ముఖం చూసి ఏం చేయాలి, ఇంట్లో భార్య ముఖం చూసి ఇడిచిపెట్టవలసిన పరిస్థితులు ఏమంతే కదా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది, ఏ తండ్రి అయితే కొడుకును శిక్షించాడో తండ్రి కొడుకులు ఎట్టయిపోతారంటే, ఒక మాట చెప్పనా దేవుని బిడ్డలరా, మరి పాకిస్తాన్కు ఇండియాకు ఎట్లా జగడం పడుతుందో అట్లా ఉండిపోతారని సామెతలు రాయబడింది. కొడుకు తండ్రికి ఏమైపోతాడంటే విరోధి అయిపోతాడు, తండ్రికి కొడుకు ఏమైపోతాడు, విరోధి అయిపోతాడు. దేవుని బిడ్డలరా, ఒక స్నేహితుడు కావాలనుకుంటే దేవుని బిడ్డలరా, తండ్రి అనబడిన వ్యక్తి పిల్లలను ఏం చేయాలంటే వాళ్ళను శిక్షించాలి. ఎందుకు వాళ్ళను శిక్షించాలంటే దేవుని బిడ్డలరా, వారు భూమి మీద యోగ్యులు కావటానికి. చప్పట్లు కొడతారా? తండ్రి పిల్లలను ఎందుకు శిక్షించాలంటే భూమి మీద వారు ప్రయోజకులు కావటానికి. తండ్రి పిల్లలను ఎందుకు శిక్షించాలంటే వారు భూమి మీద పుట్టిన
కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ శాపగ్రస్తంగా ఉండటానికి కాదు. ఈరోజు ఎంతమంది తండ్రులండి, ఎంతమంది తండ్రులు గుండె పగిలి సస్తున్నారు. నా కన్నుల ఎదుట నేను అనుకున్నంతగా, నేను ఊహించినంతగా నా కొడుకు, నా పిల్లలు అభివృద్ధిలోకి రాలేకపోయిరి. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, పాస్టరయ్య కనీసం నీ నోటి మాట చొప్పునన్న నా పిల్లలకు ఆ విధంగా కలిగితే సరిపోతుందయ్యా అంటున్నాడు. ఏ విధంగానంట, అభివృద్ధిలోకి వస్తారులే అని చెప్పాను అన్నమాట. హైదరాబాదులో ప్రైవేటు జాబ్ చేసుకుంటుంటాడు ఒక యవనస్తుడు, చాలా అందగాడు అనమాట. అబ్బాయిది కొకరంచ గ్రామం, దేవుని బిడ్డలారా, ఒకటే కొడుకు, ఓ 14-15 ఎకరాల పొలము, 2-3 బావిలు. ఇక ఎట్లా పాస్టర్ అంటే, ఏం లేదులే, ప్రభు సహాయం చేస్తాడు, నీ కన్నులు ఎదుట నీ కొడుకు ప్రయోజకుడు అవుతాడు అని చెప్పాను. తల్లికి తండ్రికి ఏముండదు భూమి మీద, మా బతుకు మేము బతుకుతాం, మా వస్త్రానికి బతుకుతాం, మా కడుపుకు బతుకుతాం, ఏదో నీడుంది మా కాలము గడుపుకుంటాం. కానీ తల్లిదండ్రి ఆలోచన చేసేది ఎవరి విషయం అంటే కొడుకు గురించి. ఎవరి గురించి అండి? బిడ్డల గురించి. అంతేనా? ఎవరి గురించి ఆలోచన చేస్తారు? వాళ్ళ సంతానం గురించి వాళ్ళు ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. మరి ఆలోచన చేసినప్పుడు మరి వారికి అన్నం పెడితివి, వారికి వస్త్రం ఇచ్చితివి, వారికి అన్ని విధాలుగా నీవు సపోర్టుగా, నేనున్నాను కొడుక, నేనున్నాను కుమార్తె, భయపడకని ఒక తండ్రికి ఒక తల్లిగా నువ్వు భరోసా ఇచ్చివే, మరి వారిని శిక్షించటానికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? శిక్షించకపోతే, ఆ శిక్షకు వాళ్ళు లోబడకపోతే ఏమైపోతారంట? దుర్బీజులే అయిపోతారు. అంటే అక్రమకారులు అయిపోతారంట. ఏమైపోతారంట? అక్రమకారులు అయిపోతారు, అతిక్రమ కారుకులైపోతారు. అంటే కుటుంబానికి దుఃఖము, వీధిలో బాధ, దేవుని బిళ్ళరా, సమాజానికి, చుట్టాల్లో, రక్త సంబంధికుల్లో, బంధువుల్లో వారి బతుకు ఎప్పుడు విలువకరంగా ఉండదు. ఏముండదు? విలువకరంగా ఉండదు. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు మతికి లేదు, నాకు అస్సలు జ్ఞాపకం లేదు. దేవుని బిళ్ళరా, మా అమ్మ నాకు మతికి చేసేది. ఎంతవరకు మతికి చేసేది అంటే పెళ్ళయ్యేంతవరకు మతికి చేసేది. ఎంతవరకు అండి? పెళ్ళయ్యేంతవరకు మతికి చేసేది. నైనా స్కూలు కోమంటే నువ్వు పోకుంటుంటే ఇంట్లో పాత పొరక తీసుకొని, ఇంట్లో దేవుని బిళ్ళరా, ఏం పొరక? పాత పొరక. ఇంకా అది అంతా ఇంట్లో అప్పుడు ఏంది, ఇంకా ఇప్పే ఏమంటారు, పేడతో అలికింటారు కదా, పేడతో అలికినేది, బేట కల్లాపు చల్లి పొరక ఊడిచి ఈత పొరక. ఇప్పుడు ఈ నైస్ పొరకలు వచ్చినాయి, ఈ పొరకలు కాదు దేవుని బిళ్ళరా, ఏమా ఈ నైస్ పొరక కాదు, ఈత పొరకనట పాత పొరక తీసుకొని, కొత్తది కూడా కాదు, మా అమ్మ పాత పొరక తీసుకొని ఈ చంపలు ఇంపలు మొత్తం వాసిపోయేటట్టు శిక్షించిందంట. చెప్తుంటుంది, నిన్ను అట్ట కొట్టినా కొడకని. మరి కొట్టినాక ఏం చేసినావు మరి నేను అడిగినా, మళ్ళీ నిన్ను పట్టుకొని ఏడ్చింది ఆయన అంటుంది. నిన్ను పట్టుకొని ఏడ్చింది ఆయన అంటుంది. చూశారా దేవుని బిళ్ళరా? ఒక తల్లిగా మా అమ్మ నన్ను ఏం చేసిందంటే శిక్షించింది. నా కొడుకు స్కూలుకు పోవాలా, బాగా చదువుకోవాలని. నేను పోలేదు, చదువుకోలేదు గనుక దేవుని బిళ్ళరా, మరి ఆ విధంగా శిక్షించింది నా తల్లి. మరి ఆ రోజుల్లో దేవుని బిళ్ళరా, మనకంటే పెద్దగా చదువుకోవటానికి వీలు లేదు కనుక ఇప్పుడు మన పిల్లలకు దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. మనం చక్కగా మన పిల్లలను చదివించుకోవాలి. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదము గాక. హల్లెలూయా. ఆ రోజుల్లో దేవుని బిడ్డలరా, తిండికి బతకటానికే లేదు కాంతమ్మక్క, అవునా కాదక్క? ఆ రోజుల్లో సంవత్సరన్న అన్నానికి గాసం ఉండేవాళ్ళంట. ఏసరత్నం, అవునా? దేనికి? అన్నానికి గాసం ఉండేవాళ్ళంట. అన్నానికి వాళ్ళు అన్నం పెడితే చాలు వాళ్ళ కాడ పని చేస్తారు, మా పిల్లలని ఇడిచిపెట్టేవాళ్ళంట. అలాంటి దినాలు 40-30 సంవత్సరాలు ఎన్ని కొత్తే. కానీ అలాంటి భయంకరమైన దాసత్వం నుండి ప్రభు మనల్ని ఏం చేశాడంటే విడిపించాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలరా,
ఎవరికైనా, ఏ తండ్రికైనా, ఏ తల్లికైనా తమ యొక్క కొడుకన్నా, తమ కుమార్తెన్నా దేవుని బిడ్డలరా, మరి వారి కొరకు ఎంతైనా త్యాగం చేస్తారు, వారి కొరకు ఎంతైనా ఏమైనా పెట్టగలుగుతారు. కానీ వారి యొక్క లోట్లు పాట్లను గమనిస్తూ చూస్తూ మీరేం చేయాలంటే శిక్షించే తండ్రిగా, శిక్షించే తల్లిగా మీరు ఉండగలిగితే కన్నా వారి జీవితాలు దేవుని బిడ్డలరా మరి సారవంతమైన భూమి వల్లే వారి బ్రతుకులు ఉండగలుగుతాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. పిల్లలను దేవుని బిడ్డలరా ఎట్టిగా మనం విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డలరా వారు సండే స్కూలు, వారు ఆదివారం ప్రార్థన, దేవుని బిడ్డలరా వీధిలో ఎవరితో మాట్లాడుతున్నారు, వీధిలో ఎవరితో పాటు తిరుగుతున్నారు, ఇవన్నీ ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఏం చేయాలంటే కనిపెట్టాలి. కనిపెట్టి వారిని లైన్లెక్కి తీసుకురావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక అనేది దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతుంది. మరి దేవుని బిడ్డలరా ఈ శరీర సంబంధులైన తండ్రులే మనకు శిక్షకులై ఉండిరి. వారికి మనం ఏమవుతున్నామంటే లోబడి బతికాము. వారికి ఏం చేశామంటే లోబడి బతికాము. మరి ఆత్మలకు తండ్రి అయిన దేవాది దేవునికి, ఆత్మలకు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుకు మరి లోబడి బ్రతకాలి మనం. ఏమండి ఏమాలంటండి? ఉందా అక్కడ? బైబుల్ ఉంది, ఉందా? చూడండి బైబుల్లో. ఆత్మలకు తండ్రి అయిన వానికి మనం ఏం చేయాలంట? ఉందండి. చూడండి అక్కడ అంటున్నాడు, 9వ వచనం చదువుతున్నాడు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఇంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. చూశారండి? శరీర సంబంధమైన తండ్రులకు మనమేం కావాలంట? లోబడి బతకాలి. వారు మనల్ని శిక్షించారు. ఎందుకు? మన మేలు కొరకు శిక్షించారు. కానీ దేవుని బిడ్డలారా మన యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలని, మన బ్రతుకు దీవెనకరంగా ఉండాలని, మన జీవిత విధానము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని వారు ఏం చేశారంటే శిక్షించారు తల్లిదండ్రులు. వారికి లోబడి బతికాం. మరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మనం ఏం చేయాలంటే లోబడి బతకాలి. ఎవరికి లోబడాలమ్మా? ఆ మాట అండర్లైన్ చేసుకోండి అక్కడ దేవుని బిడ్డలారా. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. ఆ మాట అట్లయితే అమ్మా, బయట ఉన్న వాళ్ళు కూడా వినండి, లోపల ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త వినండి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. ఇప్పుడు దేవుని బిడ్డలారా శరీర సంబంధమైన తండ్రి తల్లి కళ్ళు కనపడతారు బతికినంత కాలం. ఏమా అవునా? వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు మనకు కనబడతారా? కనబడరు. మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనకు కనపడుతున్నాడా చెప్పండి? కనపడడు. మనం చూస్తాం, ఆ కళ్ళతోని చూడము, చూడాలనుకో చచ్చిపోతాము అని దేవుని వాక్యము చెప్తుంది. మరి అట్టి దేవుని బిళ్ళరా మరి ఎక్కువగా మనం ఏం చేయాలా? భయపడాలి. ఏమమ్మా? అట్టి దేవునికి ఎట్లనంట మరి ఎక్కువగా లోబడి ఏం చేయాలా? భయపడాలి. మరి ఎక్కువగా లోబడాలి, ఆయనకు భయపడాలి. దేవునికి లోబడుతున్నామా? ఒకసారి ఆలోచించేయండి. మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా, ఆయనకు లోబడుతున్నామా? ఆయనను మనము ఎదిరిస్తున్నామా? కోరావు ఎదిరించినట్లుగా, దాతాను అభిరామ్ దేవుని బిళ్ళరా ఆ తుణీకరించినట్లుగా వారు సజీవంగా ఏమైపోయారంటే నేల రెండుగా చీలింది. నేల రెండుగా చీలితే బతికున్నప్పుడే దాంట్లోకి వెళ్ళిపోయారు. అమ్మా, ప్రాణాలతోనే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళేగాక వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంపద అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోయింది. అందుకే నేను ఒక మాట చెప్తుంటాను,
ఇంటి యొక్క యజమానుడు దైవికంగా ప్రభు కొరకు పోరాడి నిలబడాలి. స్తోత్రం. ఏ రోజైనా నిన్ను బట్టి నీ సంసారము, నీ ఆదాయము ప్రభు వృద్ధిలోకి తీసుకొని వస్తాడు. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, నాకు ఒక మాట చాలా ఇష్టము. కంకిపాడు నుండి ఆశీర్వాదం పాస్టర్ గారిని యమగనూరుకి వచ్చాడు. కంకిపాడు విజయవాడలో కలిసిపోయింది అది. అక్కడి నుంచి యమగనూరుకి వచ్చాడు. సేవకుల కూడిక జరుగుతుంది. జానసురమయ్య గారు ఉన్నారు. ఫస్ట్ సేవకుల కూడికలో మాట్లాడటానికి ఆయనకిచ్చారు. ఆయనకిచ్చినప్పుడు ఒక వాక్యం చదివించాడు అంతే. సామెతల గ్రంథం ఒక మాట చదివించి ఇక వాక్యంలోకి వెళ్ళిపోయాడు. మొత్తంగా అంతా చెప్పుకొని వచ్చాడు. ఇంకా దేవుని బిళ్ళరా, ఆ రోజు ఆ మాట నన్ను చాలా చాలా బలపరిచిందండి. దేవుని బిళ్ళరా, సామెతల్లో ఒక మాట ఉంటుంది. ఆ మాట నన్ను ఆ రోజు యమగనూరు పట్టణంలో నన్ను చాలా బలపరిచింది ఆ మాట. దేవుని బిడ్డలారా, మీకు అందరికీ తెలుసు, దాని మీద నేను ప్రసంగం కూడా ఒకసారి చేశాను. అయినా దేవుని బిడ్డలారా, మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో పాపము దేవుని బిడ్డలారా ప్రజలకు అవమానం తెచ్చును, నీతి దేవుని బిడ్డలారా ఘనత అనుగ్రహించును అనేది ఒక మాట మనకు తెలుసు. నేను చూపించాను ఒకసారి మీకు. ఆ మాట మీద కూడా మాట్లాడినాను. మరి చూడండి, ఆ సామెతల గ్రంథము 14వ అధ్యాయము దేవుని బిడ్డలారా 34 వాక్యము. 14:34 సామెతలు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చూశారండి, ఈ సామెతల గ్రంథములో ఈ 14వ అధ్యాయము ఎన్న వచ్చినమండి? 34 వచ్చినము. ఏముంది? నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. ఈ మాట యమగనూరులో చెప్తున్నాడు పాస్టర్ గారు. చెప్తుంటే నన్ను ఆ విధంగా వాక్యం పట్టేసింది. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. నేను ఘనతకెక్కాలంటే, నేను గౌరవించబడాలంటే, నాకంటూ ఒక విలువ ఉండాలంటే నాలో ఏముండాలంటే నీతి అనేది ఉండాలని నన్ను పట్టుకున్నది వెంటనే అన్నా. పాపం ఉంటే అది ఏ రోజైనా తల దించుకున్నట్లు చేస్తుంది కదా, అది ఉండకూడదు అనేది ఆ రోజు వాక్యం చెప్తుంటే వెంటనే మాట హృదయంలో పడిపోయింది. ఈ మాట నాకు చాలా చాలా ఇష్టం. ఈ వాక్యం మీద కూడా నేను చాలాసార్లు మన చర్చలు కూడా చెప్పాను. దేవుని బిడ్డలారా, అయితే ఈ ఎబ్రిలకు రాసిన పత్రికలో ఈ 12వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, మరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా మనం ఏం చేయాలంట? లోబడి బ్రతకవలెను కదా అమ్మా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడేం మనమేమి ఉజ్జీవ ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. వాక్యం మనకు అర్థమైతే సరిపోతుంది. మనం తినే తిండి రుచికరంగా ఉంటే మనకు సరిపోతుంది. దేవుని బిడ్డలారా, నిన్న పెళ్ళికి పోయినా, నేను తొమ్మిలూరికి పెళ్ళికి పోయినాను. ఉపవాస ప్రార్థన చేసుకొని 9:30కు మందిరంలోకి వచ్చాను. 12:35 వరకు ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని లేచి రెడీ అయ్యి పెళ్ళికి పోయినాను. పెళ్ళికి పోయి దేవుని బిడ్డలారా అక్కడ సదింపులు పెట్టాను. సదింపులు పెట్టేసి ఇంకా పెళ్ళిలో నేనేం అన్నం తినలేదు. అక్కడ ఎక్కడ పోయినా కూడా ఈ చికెన్లు, కలర్ రైసులు పెడుతున్నారు. ఇంత వైట్ రైస్ ఉంది కానీ సాంబార్ ఉందేమో చూద్దాం, సాంబార్తో తిందాం అనుకున్నా. సాంబార్ కూడా లేదు. ఇంకా మట్టంగా ఇంటికి నేను వచ్చేసాను. వచ్చినాక పాశ్రమ కూడా నేను చెప్పేసాను, ఏమైతే తినొచ్చు కదంటావు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు తినలేదు అని చెప్తున్నానంటే ఇక్కడ వాక్యం ఉంది, చెప్తాను. నేను ఎక్కడికి పోయినా మనకు చికెన్లు ఇవే పెడుతున్నారు ఎక్కువ. దానివలన దేవుని బిడ్డలారా
మనకు ఆరోగ్యం కూడా ఏమైపోతుందంటే దెబ్బ తింటుంది. కనుక దేవుని బిళ్ళరా, నేను అన్నం తినకుండా అక్కడి నుంచి వచ్చేసాను. దేవుని బిళ్ళరా, ఆ సోమవారం నుండి శనివారం వరకు రోజు ఒకరు ప్రార్థన చేశాం. మంగళవారం తల్లిగారు రాలేదు, అన్నమ్మ గారు మంగళవారం బలహీనతను రాలేదు. మంగళవారం నేనే చేశాను, శనివారం కూడా నేనే చేశాను. మరి దేవునికి దేవునికి ఏం కావాలా? లోబడాలి. దేవునికి లోబడాలా? దేవునికి లోబడడం లేదు. దేవుని బిడ్డలారా, దేనికి లోబడుతున్నారంటే లోకములో ఉన్న మూల పాఠాలకు ఏం చేస్తున్నారు? లోబడుతున్నారు. లోకములో ఉన్న మూల పాఠాలకు లోబడుతున్నారు. నిన్న 5వ రోజున ప్రార్థన చేశాను. ఆశ్రదమ్మకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు కొడుకులు 2 బాప్తిసం తీసుకోలేదు కనుక, అయ్యా మా అమ్మకు మేము సాంబ్రాన్ని వేసుకుంటాం అయ్యా అన్నారు. నేను చేసినది అది మీ ఇష్టం, ఏదంటే అది మీకే, నాకు సంబంధము కాదు. పాపం దోషం అది మీకే కానీ నాకు సంబంధము కాదని చెప్పేసాము. వాళ్ళ అమ్మ పూట పెట్టుకొని పూలు చల్లుకున్నారు. తర్వాత సాంబ్రాన్ని వేసుకొని మొక్కుకున్నారు. వాళ్ళది చేసుకున్నారు. నిన్న ప్రార్థన అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇక ఆ ఆత్మ గురుండి వచ్చిన పాస్టర్, మీరు బాప్తిసం తీసుకున్నారు, మీరు రక్షణ పొందారు, మీరు ఇలాంటివి చేయకండి అని కేకలేస్తున్నాను. నేను భుజం తట్టి పాస్టర్ అంటది, అవన్నీ వద్దంటున్నాడు కదా, వాళ్ళు ఇచ్చే కానుక కూడా తీసుకోకుండా పోవాల్సింది అంటుంది. దేవుని బిడ్డలారా, కొన్ని అవి ఉంటాయి అట్లా రాను అన్నీ కూడా పోతుంటాయి. ఒకటేసారి దేవుని బిడ్డలారా కావాలంటే ఇది కూడా కాదు. అందుకే ఒకరు 100గా ఫలించింటారు, ఒకరు 60గా ఫలించింటారు, ఒకరు 30గా ఫలించారు. ఈ 30ను తీసుకుపోయి 100లాగా నువ్వు మాలాగానే ఉండాలంటే అవుతుందా? కాదు. యాడికి తెలుసుకున్నాడు? యేసుప్రభు దేవుడు అని తెలుసుకున్నాడు. పోతుంది, ఇంకా పోవాలి. అది ఇంక అంతే, బండి పోవాలా, నిలబడినప్పుడు నిలబడుతుంది. అయితే ఆ మాట చూడండి. ఇప్పుడు 12 ఎన్న వచ్చినము 10 వచ్చినము. ఓకే, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరికి ఆయన శిక్షించుచున్నాడు. ఏమా, దేవుడంట తన ఎవరి మేలు కొరకంట? మన మేలు కొరకు తన పరిశుద్ధతలో, అక్కడ మాటను గమనించండి. తన పరిశుద్ధతలో, చూడండి వాక్యము, తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షించుచున్నాడు. అమ్మా, తన పరిశుద్ధతలో మనం సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అమ్మా మహాశరాబులు తమ కళ్ళతో చూడలేక ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతి గానములు చేస్తుంటే గడప కమ్ములు కదిలిపోతున్నాయి అంట. చూశారా? కదిలిపోతున్నాయి. అట్టి పరిశుద్ధుడు ఎందుకు శిక్షిస్తున్నాడంటే, తన బిడ్డలు విశ్వసించిన మనము, అమలరా ఐలారా, రక్షణ పొందిన మనము, బాప్తిసం తీసుకున్న మనము, మందిరానికి వచ్చే మనము, తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందటానికి దేవుడు మనకేం చేస్తుంటే శిక్షిస్తుంటాడు. ఒక్కొక్కసారి ఆర్థికంగా కూడా శిక్షించవచ్చు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? నిన్ను ఆర్థికంగా శిక్షించవచ్చు. ఒకసారి నిన్ను ఏదైనా బలహీనత పెట్టి నిన్ను శిక్షించవచ్చు. ఒక్కొక్కసారి ఏదైనా రోగం పెట్టి నిన్నేం చేస్తాడు? శిక్షిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడి నీకు ఇవ్వకుండా ఆ విధంగా పెట్టి
నిన్నేం చేస్తాడంటే శిక్షిస్తాడు. అనేక విధాలుగా దేవుడు శిక్షిస్తాడు. ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? ఒక సంఘములో ఉన్న పురుషునైనా, సంఘంలో ఒక స్త్రీనైనా, ఒక యవనస్తునైనా, ఒక యవనరాలైనా, ఒక వృద్ధునైనా, ఒక వృద్ధురాలనైనా దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే తన పరిశుద్ధతలో పాలు పొందటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే శిక్షిస్తున్నాడు. చప్పర్లు కొట్టి ఒకసారి ప్రభును ఘనపరచుదుము గాక. ఎందుకు దేవుని బిడ్డలరా ఆయన శిక్షిస్తున్నప్పుడంట, దేవుని బిడ్డలరా ఆ శిక్షను మనము తునీకరించకూడదు, ఆ శిక్షను మనము ద్వేషించకూడదు, ఆ శిక్షను కాల రాయకూడదు. ఆ శిక్షను దేవుని బిడ్డలరా మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలరా అది ఎంత దుఃఖమైనా సరే, అది ఎంత బాధ అయినా సరే, అది ఎంత వేదనైనా సరే, ఆ శిక్షను మనం ఏం చేయాలంటే భూమి మీద ఏం చేయాలా? భరించాలి. అది ప్రస్తుతము మనకంత దుఃఖకరమే. ఆ దైవజనుడు పాట రాసిన ఆయన ఎవరు కానీ ఆ కింద ఉన్న మాటను పట్టుకొని ఆ పాట రాశాడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును అనే దాంట్లో దేవుని బిడ్డలరా అక్కడ ఏముందంటే కింది లైన్లో ఉంటుంది, దేవుని బిడ్డలరా 11లో ఉంటుంది, మరియు పరిశుద్ధమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. చూశారండి, సమస్తము దుఃఖకరమే. పాడుకుందామండి ఒక పల్లవి చరణము. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. లోపల బయట ఉన్న వాళ్ళం పాడుకుందాం, ప్రభువును ఘనపరదుగా. నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుతే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. అందరం లోపల బయట ఉన్న వాళ్ళందరూ కలిసి స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నీవు చేయు నాది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. నీవు చేయు నాది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. అభ్యాసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యాసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తమునకు తల వంచుతే ఆరాధన. ఆమేన్. స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ప్రభుకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని సంఘమా, ఈ యొక్క 2026వ సంవత్సరములో ఈ జూన్ మాసం 28వ దినమున పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యాన్ని మనకు ఎందుకు అనుగ్రహించడం తెలుసా? దేవుని బిడ్డలారా, ప్రస్తుతము ఇప్పుడు నీకు ఏదైతే దుఃఖకరంగా ఉందో,
నిన్ను ఏదైతే దారిద్ర్యమో ఒకవేళ నీకు దుఃఖకరంగా ఉందేమో, ఒకవేళ బలహీనతనే నీకు దుఃఖకరంగా ఉందేమో, ఒకవేళ రోగమే నీకు దుఃఖకరంగా ఉందేమో, నీ యొక్క దేహములో శరీరములో నీ సంసారములో ఒక ముళ్ళుగా ఏదైతే ఉందో అది నీకు ఇప్పుడు దుఃఖకరంగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు తన యొక్క పరిశుద్ధతలో నువ్వు పాలు పొందటానికే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను శిక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు, నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నీవు ఆరని నరకమునకు అగ్ని గుండానికి వెళ్ళకుండగా నీ ఆత్మ దేవునితో పాలు పంపులు పొందుకొనటానికి ప్రభు శిక్షిస్తున్నాడు విషయాన్ని ఎన్నడూ మరిచిపోకు. దేవుడు చేయి విడిచేవాడు కాదు, నువ్వు విడుస్తావేమో కానీ దేవుడు విడవాడు. తన పరిశుద్ధతలో పాలు పొందటానికే దేవుడు శిక్షిస్తున్నాడు. దేవుని సంఘమా, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? తన పరిశుద్ధతలో ఏ సహోదరుడైతే పాలు పంపులు పొందుకోగలుగుతాడో, తన పరిశుద్ధతలో ఏ స్త్రీ అయితే నిలవగలుగుతుందో, అలాంటి వారు లోకానికి తీర్పు తీర్చటానికి సింహాసనం మీద ప్రభు కూర్చుండబెడతాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నది. చాలా తక్కువ చెప్పారు సూత్రాలు, మీరు ఇంకా గట్టిగా చెప్పాల్సింది. చెప్తారా ఇప్పుడైనా? తన పరిశుద్ధతలో సంఘములో ఎవరైతే పాలు పంపులు పొందుకోగలుగుతారో, అతడు అందగాడైనా, అతడు శాస్త్రవేత్త అయినా, అతడు విద్యావేత్త అయినా, విద్య లేనివాడైనా, మరుటివాడైనా, ఎవడైనా సరే, పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోగలిగితే సరిపోతుంది జీవితం అని పౌలు చెప్పినట్లుగా, ఓ దేవుని సంఘమా, నువ్వు పరిశుద్ధతలో పాలు పొందుకోగలిగితే, ఎవరి పరిశుద్ధతలో? దేవాది దేవుని పరిశుద్ధతలో, సంఘానికి శిరస్సైన యేసుక్రీస్తు పరిశుద్ధతలో పాలు పొందుకోగలిగితే గాన ఈ లోకానికి నీవు తీర్పు తీర్చడానికి ప్రభువు నీకు ఒక సింహాసనం, ఒక సామ్రాజ్యం, ఒక ప్రజా జనాంగాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొడతావా? అందుకే కదా మన పెద్దలు పితరులు, దేవుని బిడ్డలారా, చేతిలో డబ్బు లేకపోయినా చేతిలో నీతిని పట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, దేహంలో ఆరోగ్యం లేకపోయినా నిలకడగా విశ్వాసం కలిగి బతికారు. ఎందుకు తెలుసా? పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. ఎవరికంట? లోకానికి తీర్పు తీరుస్తాడండి. లోకానికి తీర్పు తీరుస్తారు. లోకం అంటే మనుషులే కదా? మనుషులా కదా? చెప్పండి అమ్మా, ప్రజలా కాదా? అంటే లోకం అంటే సమస్త ప్రజలు ఉంటారు లేదా? నీవు సమస్త ప్రజలకు తీర్పు తీర్చటానికి దేవుడిని ఒక ఏగురాలుగా పెడతాడు. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధతలను పాలు పంపులు పొందుకోవాలి. పరిశుద్ధతను దూరం అయిపోయిందేమో. ఇప్పుడు పరిశుద్ధతల గురించి చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. నిన్ను దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరచు, అది ఒక ప్రసంగమే. కానీ ఈరోజు నేను చేసేది ఆ ప్రసంగము కాదు. దేవుని బిడ్డలారా, లోకమునకు తీర్పు రెఫరెన్స్ చూపించానా మీకు? చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎన్నో అధ్యాయం చెప్పాను? 6వ అధ్యాయము 2వ వాక్యం. 6:2 చూడండి ఏముంది? పరిశుద్ధులు. చాలు, సరిపోతుంది కదా దేవుని బిడ్డ? సరిపోతుందా? జరా సరిపోదా అమ్మా? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరగరా? ఒకసారి ఆలోచన చేయండి.
అమ్మా, ఎవరు తీర్పు తీరుస్తారంట? ఇప్పుడు కోర్టులో సుప్రీంకోర్టు కానీ, అది హైకోర్టు కానీ, అది జిల్లా కోర్టు కానీ, మన తాలూకా కోర్టు కానీ, మరి న్యాయాధిపతి ఉంటాడు కోర్టులో కదా, ఉంటాడు ఉండడా? న్యాయాధిపతి ఉంటాడు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? రెండు దిక్కులు చెప్పేటివి ఏం చేస్తాడు? న్యాయాలు చెప్పేటివి వింటారు. విని దేవుని బిడ్డలారా అన్నీ పరిశీలన చేసి దేవుని బిడ్డలారా మరి లోక సంబంధమైన ఆ న్యాయము మరి అన్యాయానికి జరుగుతూ తెలియదు, న్యాయానికి జరుగుతూ తెలియదు, కానీ దీంట్లో మాత్రము న్యాయం కరెక్ట్గా ఉంటుంది, అన్యాయం ఏమాత్రము ఉండదు. ఉంటుంది ఇక్కడ ఇక అన్యాయం అనేది ఏమీ ఉండదు ఇక్కడ. ఒకవేళ ఈ కోర్టులో ఒకవేళ అన్యాయము గెలిచొచ్చేమో, కానీ ఇక్కడ మాత్రము అన్యాయానికి అసలు చోటే ఉండదు. అందుకే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరగరా దేవుని బిడ్డలరా? మరి పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతున్నామా? పరిశుద్ధతలో మనం నిలవగలుగుతున్నామా? అంత అపవిత్రత దేవుని బిడ్డలరా, అంత లోక పద్ధతులు ఆచారాలు వచ్చేసి దేవుని బిడ్డలరా పరిశుద్ధుడైన దేవుణ్ణి, ఆయన పరిశుద్ధతలో మనుషుడు పాలు పంపులు పొందకలేకపోతున్నాడే. ఇట్టి యోగ్యత ఊరికి వస్తుందా? ఇట్టి యోగ్యత ఊరికి వస్తుందా? ఊరికి రాదు. ఈ యోగ్యత రావాలంటే మనము దేవుని బిడ్డలరా సంవత్సరానికి వచ్చేసి చాలా ఆదివారాలు ఉన్నాయి. ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు ఉన్నాయి. ఎన్ని ఆదివారాలు వస్తున్నామో దేవుడు చూస్తాడు. ఎన్ని ఆదివారాలు వాక్యం విని నడుచుకుంటున్న దేవుడు చూస్తున్నాడు. రాని వాళ్ళను చూస్తాడు. దేవుని బిడ్డలారా ఎవరిని ఎట్లా శిక్షించాలనో శిక్షించేవాడు దేవుడు. గనక మనం తన పరిశుద్ధతలో పాలు పొందగలిగితే ఒకటి యోగ్యత మర్చిపోకండి. లోకానికి మనం ఏం చేస్తాం? మనుషులకు మనం ఏం చేస్తాం? తీర్పు తీర్చగలుగుతాం. అంటే అప్పుడు ఏలికగా నువ్వు ఉండగలుగుతావు. అవునా కాదా? అప్పుడు ఏలికగా నువ్వు ఉండగలుగుతావు దేవుని బిడ్డలారా. అప్పుడు నువ్వు పైవానిగా ఉండగలుగుతావు. అప్పుడు దేవుని బిడ్డలారా దేవుడి నీకు కొంతమంది జనాలను అప్పచెప్తాడు. వీళ్ళకు చేయి ఇట్లా చేసి లోకానికి తీర్పు తీరుస్తావు. ఒకటి. రెండోది ఏంటో తెలుసా అమ్మా? పాలన చేస్తావంట. నువ్వు ఏం చేస్తావు? పాలన చేస్తావు. దానియేలు గ్రంథంలో రాయబడింది అన్నమాట. సమయం వచ్చినప్పుడు పరిశుద్ధులు ఏం చేస్తారంటే రాజ్యమును నేలుదురు అని రాయబడింది. దేవుని బిడ్డలారా ఇప్పుడు మన యొక్క భారతదేశాన్ని ఏ ప్రభుత్వం ఏలుతుందంటే 15 సంవత్సరాలు ఇప్పటికి దేవుని బిడ్డలారా బీజేపీ ప్రభుత్వం, జనతా పార్టీ ఏలుతుంది. ఇది దేవుని బిడ్డలారా మరలా వస్తుందో రాదు మనకు తెలియదు, కానీ నీవు మాత్రము యుగాలు ఇక దేవుని యొక్క ఆ సింహాసనం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా నీవు ఏలుబడి చేస్తా. ఇట్టి ఆధిక్యతను మన జీవితంలో నిలబెట్టుకోవాలి, పొందుకోవాలి, పోగొట్టుకోకూడదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వాక్యం. దానియేలు గ్రంథము దేవుని బిడ్డలారా తీశారండి. 7వ అధ్యాయము 22వ వాక్యం. ఆ మహారుద్రుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును. కానీ చూడండి సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించి తిని. చప్పట్లు కొట్టగలుగుతావా దేవుని సంఘమా? మనము ఎందుకు నామకార్థంగా బతకలేకపోయినాం అనుకున్నావా? ఈరోజు మందిరంలో కూర్చోలేక సినిమా థియేటర్లో ఎందుకు కూర్చోలేకపోయినా మనము దేవుని బిడ్డలరా? మరి ఈరోజు మందిరంలో కూర్చోలేక ఇంకొక దేవుని బిడ్డలరా కొన్ని ప్రాంతాలను చూడండి, నీకు తరగతి ఏమంటారు దానిలను? ప్రభుకు మహిమ కలుగునుగాక.
మొన్న నేను ఆత్మకూరికి పెళ్లికి పోయినా జాన్సమ్మ, పెళ్లికి పోతే ఆడేది నలగవాల కలేది ఉంది చూడు టూర్, శృతివనం ఉంది. అంటే కొన్ని వనాలు చూడనీకే జనాలు ఏం పోతుంటారు, ఆదివారం వచ్చిందంటే అడవులు వనాలు ఉంటే పోతుంటారు, కానీ మందిరం కాడికి రారు. ఏమ్మా ఆదివారం వచ్చిందంటే ఎక్కడ పోతారు? వనాలు చూడనిక అడవులు చూడడానికి పోతుంటారు. కానీ మనం ఆదివారం వచ్చిందంటే దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే ఒక టైం వస్తుంది, ఒక కాలం వస్తుంది. ఆ సమయంలో కాలములో పరిశుద్ధులు ఏం చేస్తారంటే రాజ్యాన్ని ఏలుతారని దేవుని బిడ్డలారా, దానియేలు వచ్చిన కళ ద్వారా, వచ్చిన స్వప్నం ద్వారా, దేవదూత తెలియజేసిన మాటల ద్వారా అతను గ్రహించగలిగాడు. మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదువుగాక. దేవుడు ఎందుకు తన పరిశుద్ధతలో మనం పాలు పొందటానికి ఆయన శిక్షించుచున్నాడంటే, మొదటిగా దేవుని బిడ్డలారా, లోకానికి నువ్వు తీర్పు తీర్చటానికి, ఒక యోగ్యునిగా చేయటానికి ఆయన నిన్ను శిక్షిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. రెండోదిగా దేవుని బిడ్డలారా, రాజ్యాన్ని ఏలటానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందటానికి శిక్షిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది రెండో విషయం. మీరు మళ్ళీ నన్ను అడగండి, దానియేలుకి తెలియదు, మళ్ళీ నాకు తెలియదు, తెలిస్తే మళ్ళీ చెప్తా. స్తోత్రం హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు దానియేలు? ఆ పరిశుద్ధులు రాజ్యము ఎప్పుడు సమయం వచ్చినప్పుడు, ఆ సమయం ఇప్పుడు నేను అంత డెప్త్కి వెళ్ళటానికి నాకు సమయం సరిపోలేదు కనుక తరిచి తేలేకపోయాను. దేవుని బిడ్డ సమయం దొరికినప్పుడు దాని విషయం నేను ధ్యానం చేసి చెప్తాను. ఓకే, రెండోది అది. ఓకే, నేను అర్థమైంది కదా. రెండోది. మూడోది కూడా చెప్పి నేను ముగిస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. టైం సరిపోతుంది. మూడో విషయాన్ని చూడండి దేవుని బిడ్డలారా. ఇంతవరకు మనం చదువుకున్న మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఇంతవరకు మనం ఎన్నో వచనం చదువుకున్నాం? 2వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 3వ వచనం చూడండి ఏం చెప్తుంది అక్కడ. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరెరగరా. చూశారండి, 6వ అధ్యాయంలో 3వ వచనములు రాయబడింది, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరగరా. ఏమండి, ఎవరికి తీర్పు అంటమ్మా? దేవదూతలకు. అమ్మా, దేవదూతల బలం నీకు తెలుసా? దేవదూతల శక్తి నీకు తెలుసా? దేవదూతలకున్న ప్రభావం నువ్వు ఎరగవు. వాళ్ళకున్న బలము శక్తి ఎలాంటిదో తెలుసా? ఒక్క దేవదూత పరలోకుండి దిగి వచ్చి 1,85,000 మందిని ఏం చేశాడు? చంపి పారేశాడు. వారు ఎవరి సైన్యము? ఆసురు సైన్యం. ఎవరి సైన్యం అండి? ఆసురు అంటే సన్హెరీబ్ యొక్క సైన్యం. ఎవరి సైన్యమమ్మా? సన్హెరీబ్ యొక్క సైన్యం. 1,85,000 మంది. వాళ్ళు ఎంత యుద్ధశూరులండి, ఎంత బలం కలిగిన వాళ్ళు, ఎంత వీరులండి. అలాంటి రాత్రి ఒక దేవదూత వచ్చేసి చంపేసింది. మరి మీరు అనుకోవచ్చు, అయ్యా ఇప్పుడు ఏ దేవదూతలకు మనము పరిశుద్ధంగా బతికితే ఎవరికి తీర్పు తీర్చగలుగుతాం? ఆ దేవదూతలకు 2 రెక్కలుండే దేవదూతలక, లేకుంటే 6 రెక్కలున్న దేవదూతలక? కొందరికి 6 రెక్కలు కూడా ఉన్నాయా లేదా? చెప్పండి, ఉన్నాయమ్మా? ఉన్నాయి. కొందరికి 6 రెక్కలు కూడా ఉన్నాయి, కొందరికి 2 రెక్కలు కూడా ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, దేవదూతలు దేవుని బిడ్డలారా వారు పాపం చేసిపోయారు. తమ యొక్క ప్రాధాన్యతమును నిలుపుకొనలేక పాపములో పడిపోయారు. పాపములు పడిపోయినప్పుడు దేవదూతలను దేవుడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, ఎన్నడూ తెగిపోని తాళ్ళతో, ఇప్పుడు ఈ తాళ్ళు తెగిపోతాయి, ఈ పాశములన్నీ కూడా తెగిపోతాయి, అవునా కాదా? దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా ఏండ్ల తరబడి దేవుని బిడ్డలారా ఈ సంవత్సరాలు ఏండ్లు గడిచిపోతున్నా కూడా ఈ నిత్యముండే పాశములతోని దేవదూతలు ఏం చేశారంటే దేవుడు బంధించి కట్టిక బిలాములో దేవుడు ఏం పెట్టాడంటే దేవదూతలను పెట్టాడు. కట్టిక చీకట్లో వాళ్ళు పాపం చేశారు. వాళ్ళు ఏం చేశారు?
పాపం చేశారు దేవదూతలు. ఈ పాపం చేసిన దేవదూతలను దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేశాడంట? బంధించాడు. తీసిన రెఫరెన్స్ అయినా చెప్పు ఒకసారి అందరికీ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. చూశారన్నా మీరు? మొదటి పేతురు చూశారా, 2వ పేతురు చూశారా? 2వ పేతురు. నువ్వు మొదటి పేతురు చెప్పినావు ఏమ్మా, అవునా కదా? అది షడ్రాకు మొదటి పేతురు అని చెప్పాను, నేను కూడా మొదటి పేతురు అని చెప్పాను. 2వ పేతురులో చూడండి, నేను చూసి తణుకులాడుతున్నాడే మొదటి పేతురు చూసి, మీరు ఎంత తణుకులాడాలి కింద ఉండి ఏమ్మా, అవునా కాదా? ఏందరినైనా మొదటి పేతురు అంటున్నాడు, 2:4 అంటున్నాడు, ఇక్కడ లేదు. ఏమన్నా రాసుకొని వచ్చుకున్నాడు షడ్రాక్ గాను, నాకేం నాకు లేదు అని నేను అనుకుంటున్నాగా. చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. దేవదూతలు పాపము చేసినప్పుడు అమ్మా వీళ్ళకి ఎందుకు ఇంత దుర్బుద్ధి పుట్టింది? ఏమంట వీళ్ళకు? పరలోకము విడిచిపెట్టని భాగ్యమంట. ఎన్నా సంసోనన్నా ఏసురత్నమన్నా, ఆ పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యం. అమ్మా ఒకసారి ఏం జరిగిందంటే, ఒక యవనస్తురాలు యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించింది. కొడుకు చిన్న పిల్లోడు ఉన్నాడు. ఇక రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే, ఒక్కసారి మా దేవతకు నువ్వు పూజ చేస్తే కన్నా నిన్ను విడిచిపెడతాం, నీ కొడుకుని విడిచిపెడతాం, కొడుకుతో హాయిగా సంసారం చేసుకోవచ్చు అని చెప్తారు. లేదు, నేను నా తండ్రిని నా కొడుకును కూడా ప్రేమిస్తున్నాను, కానీ యేసు ప్రభువును మాత్రం నేను తునీకరించను, నీ దేవతకు నేను ధూపం వేయను అని ఆమె చెప్తుంది. చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఆమె జైల్లో ఉండి కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంది. ఆమెతో పాటు కూడా కొంతమందిని గర్భిణీ స్త్రీలను కూడా చెరసాల్లో వేసింటారు. వీళ్ళల్లా రోమ దేవతకు నమస్కారం చేయనప్పుడు దేవుని బిడ్డలారా, మరి వీళ్ళను దేవుని బిడ్డలారా ఆ చెరసాల్లో వేసినప్పుడు ఆ యవనస్తురాలు ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేసుకుంటుంది. భారంగా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆమె ఏమైపోతుందంటే పరలోకానికి వెళ్ళిపోతుంది. కలలో పరలోకానికి వెళ్ళిపోతుంది. ఆ పరలోకానికి వెళ్ళిపోతే అక్కడ ఇక ఎంత వైభవంగా ఉంటుందంటే, పరలోకము అట్లా ఉంటుందండి. అంత పరలోకాన్ని చూసి వస్తుంది ఆమె. వచ్చిన తర్వాత తనతో పాటు ఉన్న పురుషులకు, తనతో పాటు ఉన్న స్త్రీలకు చెప్తుంది, మనము చనిపోతాం కానీ మనకందరికి పరలోకం ఉంది అని ఆమె చెప్తుంది. దేవుని బిడ్డలారా, రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే, వారిని సింహాలకు వేస్తే సింహాలు వాళ్ళను తినవు. తర్వాత ఇట్లా కొన్ని పశువులకు పొడిచి సంపనీకి చూస్తే అవి పొడుస్తావు. తర్వాత సైనికులు వచ్చి వాళ్ళను కత్తి తీసుకొని కట్ చేసి తలకాయలు చంపేస్తారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆమె ఏం చేస్తుందంటే పరలోకానికి అందరు వెళ్ళిపోతారు. ఎందుకు వారు అంత మరణానికి తెగించారంటే, దేవుని బిడ్డలారా, ఆమె ముందే పరలోకం ఏం చేసింది? కలలో చూసింది. మరి ఎప్పుడు నిత్యం పరలోకంలో ఉండే ఈ దేవదూతలకు చూశారా? ఏం ఈ దేవదూతలకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు భూలోకంలో మనం ఉన్నాం ఇటనే, మళ్ళందరినీ దేవుని బిడ్డలారా పరలోకం ప్రభు తీసుకుపోయాడు అనుకోండి, ఇప్పుడు ఇటనే. ఇంతకాడికి భాగ్యమా మనకు? అందరం వెళ్ళిపోతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎట్టాయంటే ఉన్నోళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ప్రభుకు మహిమ కలుగును గాక. మన కాయిగా అక్కడ ఉంటుంది. ఇక్కడ దేవదూతలు ఏం చేశారంట? పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచి పెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములలోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. ఇప్పుడు వారికి తీర్పు ఎవరు తీర్చాలంటే పరిశుద్ధులు తీర్పు తీర్చాలి. చప్పర్లు కొడతారా? అంతేనా కాదు నాయన? ఎందుకు? వారిని భయంకరమైన చీకటిలో,
దేవుడు పెట్టాడంటే పరిశుద్ధులు వారికి తీర్పు తీర్చడానికే పెట్టాడు. అందుకే ఉజ్జీవ పాటల పుస్తకంలో ఒక పాట నెంబర్ ఉంది, 278 పాట చూడండి, 278. ఆ పాట ఎవరికి బాగొచ్చో చూడండి. నాకైతే రాదు దేవుని బిడ్డలారా, నాకు కొంచెం కొంచెం వచ్చు. ఏమా, నాకు కొంచెం కొంచెం మాత్రం వచ్చు. నేను మరి శృతికి రాగానికి పాడతాను, పాడలేదు కానీ పాడదాం. ఆ 270